సీఎం గా చంద్రబాబు ఫెయిల్ అయ్యారని రాష్ట్రంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా సీఎంగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదంటూ జగన్ ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లాలో అవినీతిని చంద్రబాబు ప్రోత్సహించారని, కృష్ణా నదిలో లైసెన్స్ లేని బోట్లకు పర్మిషన్లు ఇచ్చి 23 మందిని పొట్టన పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. మచిలీపట్నంలో రిఫైనరీ, పింగాణి పరిశ్రమ, విజిటిఎం మెట్రో రైలు, ఆటోమొబైల్ లాజిస్టిక్ హబ్, ఫుడ్ పార్కు, విజయవాడ మెగా సిటీ, దానికి తోడు స్మార్ట్ సిటీ, ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, టెక్స్టైల్ పార్కు, ఐటీ హబ్, నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం. నేను అడుగుతా ఉన్నాను, 5 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నాను, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఎలాగో మోసం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలు ఇవి. కనీసం ఇవన్నా ఇందులో ఒక్కటన్నా అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల పాలనలో ఆయన చేసింది ఏమిటో తెలుసా? ఇదే కృష్ణా జిల్లాకు ఏకంగా కాల్మని సెక్స్ రాకెట్ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కృష్ణా జిల్లాలో విజయవాడ నడిబొడ్డున ఆడవాళ్ల మానాలతో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆడుకున్నాడు. ఇదే కృష్ణా జిల్లాలో, ఇదే విజయవాడ కేంద్రంగా ఒక ఐపీఎస్ అధికారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చొక్కా పట్టుకున్నా కూడా చూస్తూ ఊరుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే విజయవాడ, ఇదే కృష్ణా జిల్లాలో ఇదే పెద్ద మనిషి ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జాలు చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కృష్ణా జిల్లాలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ పెద్ద మనిషి లైసెన్సులు లేకుండా బోట్లు నడిపి 23 మంది ప్రాణాలు కూడా బలుకొన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి ఇదే కృష్ణాలో, ఇదే విజయవాడలోనే కనక దుర్గమ్మ ఆలయం, పవిత్ర దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసిన ఏకైక భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అని అంటే అది